Anu, Tanu, 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 Tanu. అందరికీ నమస్కారం. ఎస్బిఆర్ టాక్స్ మరియు అద్భుతమైన మరియు వినూత్నకమైనటువంటి ఒక పాడ్కాస్ట్ కార్యక్రమం అందరూ చివరి వరకు చూడవలసిన సూచన. ఇది ఎందుకు ప్రత్యేకమైందంటే ఈ ప్రోగ్రాంలో ఉన్న నలుగురు గెస్ట్లో ముగ్గురు ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళు, మరొక గెస్ట్ బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ చెందిన వాళ్ళు. ఈ 9 అనేటువంటి ఇన్స్టిట్యూషన్ ఐఐటి కోచింగ్ చరిత్రలోనే ఒక విప్లవాత్మకమైనటువంటి బోధనా పద్ధతిని ప్రవేశపెట్టింది. చాలామంది ఐఐటి కోచింగ్ అనుకుంటే చాలా స్ట్రెస్ ఉండాలని, రిలాక్స్ ఉండకూడదని, ఆటలు పాటలు ఉండకూడదని, అదేవిధంగా ఆదివారాలు కూడా చదవాలని అనేటువంటి భ్రాంతిలో తెలుగు పేరెంట్స్ ఉన్నారు. కానీ వీళ్ళు ఆడుతూ పాడుతూ హాయిగా స్ట్రెస్ లేకుండా ఒక కుటుంబ వాతావరణంలో ఉంటూ అద్భుతమైనటువంటి అకాడమిక్స్ నేర్చుకొని సక్సెస్ సాధించేటువంటి ఒక కొత్త పద్ధతిని వీళ్ళు కనుక్కున్నట్టు మనం భావించాలి, ఒక నూతన ఆవిష్కరణలాగా భావించాలి. అట్లాంటి 9 ఇన్స్టిట్యూషన్ గురించి, వాళ్ళు ఉపయోగించేటువంటి పెడగాగి గురించి, అదేవిధంగా వాళ్ళు ఉండేటువంటి నలుగురు టీచర్స్ వాళ్ళ స్టూడెంట్స్ ఏ విధంగా టీచ్ చేస్తారు, ఐఐటి సాధించాలి, ఎన్ఐటి సాధించాలని స్టూడెంట్స్కి ఉండాల్సినటువంటి కనీస సామర్థ్యాలు ఏంటి, ఇలాంటి అనేక విషయాల గురించి అత్యంత సమగ్రమైనటువంటి విశ్లేషణ ఈ కార్యక్రమంలో ఉంటుంది. మీకు ఇంతమంది ఐఐటీస్ కార్యక్రమ పనులు అరుదు కాబట్టి తప్పనిసరిగా చివరి వరకు వీడియో చూడండి. ఈ వీడియోను మీరు లైక్ చేయండి, మీ మిత్రులకు కూడా తెలియజేయండి. ఇంకా మీరు కుటుంబ సమేతంగా మీ తల్లిదండ్రులతో చూస్తే చాలా మంచిది. ఇంకా మనము చర్చలోకి వెళ్దాం. జస్వంత్ గారు, యాక్చువల్గా మీరు బిట్స్ పిలానీలో చదువుకున్నారు. బిట్స్ పిలా అంటే అది భారతదేశంలో ఒక స్వప్నం. అయినప్పటికీ కూడా మీరు అనేక రకాల కార్పొరేట్ ఉద్యోగాలు వదిలేసి మీరు ఒక ఫ్యాకల్టీగా స్థిరపడ్డారు. ఇది ఒక చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే ఐఐటి అయిన వాళ్ళందరూ కూడా అమెరికాలో ఉంటారు, లేకపోతే బిట్స్ అయిన వాళ్ళు కార్పొరేట్లో పనిచేసే టీచర్ రారనుకుంటారు. విచిత్రమైన నలుగురు వచ్చారు. అసలు ఏంటి మీ ప్రస్థానం ఎట్లా మొదలైంది? మీరు బిట్స్ పిలాన్ చదివిన తర్వాత టీచింగ్లోకి ఎందుకు వచ్చారు? ఇప్పుడు మీరు 9 ఎడ్యుకేషన్లో చాలా సౌకర్యవంతంగా ఉంటున్నారా? కార్పొరేట్ రిగ్రెట్ అట్లా అవుతున్నారా? ఒకసారి దానిలో తెలియండి. దీనికి పునాది నేను ఇంటర్మీడియట్ కాలేజ్లో ఉన్నప్పుడే పడింది. మా ఇంటర్మీడియట్ కాలేజ్ టీచర్స్తో నేను చాలా బాగా ఇన్స్పైర్ అయ్యాను. అప్పుడే ఒక రకంగా కొంచెం అనుకున్నాను, నేను కూడా +1 +2 లెక్చరర్ అయ్యే అవకాశం ఉంటే దాన్ని వదులుకోకూడదని. తర్వాత గ్రాడ్యుయేషన్ తర్వాత నాకు అవకాశం వచ్చింది. ఇంకా ముఖ్యంగా 9లో ఎందుకు అంటే నా ఆలోచనలు ఈ 9 ఆలోచనలు చాలా దగ్గరగా ఉన్నాయి. అది ముఖ్యం. రెండు ఏంటంటే ఒక్క డబ్బే కాదు, అసలు జాబ్ సాటిస్ఫాక్షన్ అన్ని విధాలుగా చూసినా, స్టూడెంట్ సాటిస్ఫాక్షన్, టీచర్ సాటిస్ఫాక్షన్ అన్ని విధాలుగా చూసినా నాకు ఇది కరెక్ట్ ప్లేస్ అనిపించింది. మీరు 9లో మిగతా ఇన్స్టిట్యూట్స్ ఉండేటువంటి బేసిక్ డిఫరెన్స్ ఏం కనపడింది? ఇక్కడ చదువు ఎన్నో ఆస్పెక్ట్స్ ఉంటే అందులో ఒక ముఖ్యమైన ఆస్పెక్ట్, ఒక్కటే ఆస్పెక్ట్ కాదు. చదువుతో పాటు మనకి స్పోర్ట్స్ కంపల్సరీ. ప్రతి నెల ఖచ్చితంగా స్పోర్ట్స్ డే నిర్వహిస్తాం. అక్కడ చాలామంది పొటెన్షియల్ తెలుస్తుంది, చాలామంది ఎంత బాగా ఆడగలరో తెలుస్తుంది. మేమే ఆశ్చర్యపోతాం. ఇంకా దాంతోపాటు డిఫరెంట్ క్లబ్స్ ఉన్నాయి. మ్యూజిక్ క్లబ్ ఉంది, డాన్స్ క్లబ్ ఉంది, పెయింటింగ్ ఉంది, లిటరరీ క్లబ్ ఉంది. ఇవన్నీ ఏంటంటే స్టూడెంట్స్కి ఎక్కువ స్ట్రెస్ బాటిల్ అప్ అవ్వకుండా ఎప్పటికప్పుడు స్ట్రెస్ రిలీజ్గా పనికొస్తుంది. అంతేకాదు చదువు ఒక్కటే కాదు, మిగతా వాటిల్లో కూడా రాణించవచ్చు. వాళ్ళకి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏర్పడుతుంది. ఐఐటీలో ఉండేటువంటి వ్యవస్థ అంతా కూడా మీరు ఐఐటీ కోచింగ్లో పెట్టినట్టున్నారు. క్లబ్స్ కానివ్వండి, లేకుంటే మీ కల్చరల్ కానివ్వండి, ఇట్లాంటివి అన్ని ఫన్ యాక్టివిటీస్ చాలా మంది ఐఐటియన్సే ఉన్నారు. అసలు అందుకని ఐఐటీలో మీరు ఫాలో ఐఐటీ అని కూడా ప్రవేశపెట్టినట్టున్నారు దీనిలో. అయితే ఇప్పుడు చాలామంది పేరెంట్స్ ఏమనుకుంటుంటే అన్నిటి త్యాగం చేస్తేనే ఐఐటి సీట్ వస్తుంది, లేకుంటే రాదు అనేటువంటి ఒక ఫాల్స్ ప్రపగండా అయింది. అది మనకు తెలుసు. కానీ యాక్చువల్గా మీరు కొంచెం మరింత లోతుగా చెప్పండి. మీ దగ్గర ఉండే వాటిలో మీరు స్పోర్ట్స్ డేస్ కూడా మంత్లీ కండక్ట్ చేస్తున్నారు. అంటే ఈ ఫైన్ ఆర్ట్స్ వల్ల, స్పోర్ట్స్ వల్ల పిల్లలకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? అంటే ఓడిపోవడం గెలవడం ఎట్లా తెలుసు, అట్లాంటివన్నీ కొంచెం విశదీకరించండి. స్పోర్ట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ రీక్రియేషనే కాదు, అక్కడ గెలుపుని ఎలా తీసుకోవాలి, ఓటమిని ఎలా తీసుకోవాలి అనేది కొంచెం తెలుస్తుంది వాళ్ళకి. టీమ్ బిల్డింగ్ తెలుస్తుంది, బాండింగ్ పెరుగుతుంది. ఒక్క సమస్య అందరి సమస్యగా మారిపోతుంది అక్కడ. దానివల్ల ఒక్కొక్కడు పడే ఇది తక్కువ అయిపోతుంది. అది ఖచ్చితంగా తర్వాత చదువులో రిఫ్లెక్ట్ అవుతుంది.
ఇంకా మీరు ఇందాక అన్నట్టు ఈ 2 ఏళ్ళు పూర్తిగా యజ్ఞం చేయాలి, ఇంకేది పట్టించుకోకుండా కేవలం చదవాలి అనే ఒక భావనని వేళ్లతో సహా పెగిల్చేయాలి. అదే మా ధ్యేయం. ఓకే. అది జరిగే వరకు నిద్రపోము. ఇట్స్ గ్రేట్ అండి. ఇప్పుడు శ్రీకాంత్ గారు యాక్చువల్గా నేను 9లో నేను వచ్చాను ఫిజికల్గా, చూశాను నేను. సో అసలు మీరు అంత స్టూడెంట్ నుండే ఒక పర్సనల్ ఒక పేరెంటల్ రిలేషన్షిప్, ఒక ఫ్రెండ్ రిలేషన్షిప్ ఎట్లా సాధ్యమైంది అసలు? దీనిలో మీరు ఎట్లాంటి మెకానిజం బిల్డ్ చేశారు దానికి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రపంచం మారిపోతుంది, కాలం మారిపోతుంది. ఒకప్పుడు పిల్లల్లాగా ఇప్పుడు పిల్లలు కూడా లేరు. సో ఒకప్పుడు టీచర్స్ లాగా ఇప్పుడు టీచర్స్ ఉంటే అది కూడా వర్కౌట్ అవ్వదు. సో అండ్ మోర్ ఓవర్ మెయిన్ పాయింట్ ఏంటంటే 9 ఎడ్యుకేషన్లో మేము ఉన్న సంస్థలో యావరేజ్ ఏజ్ చూసుకుంటే అందరూ కూడా టీచర్స్ది. ఓకే. టీచర్స్ ఏజ్ చూసుకుంటే అందరిది అరౌండ్ 25 to 35 మధ్యలోనే ఉన్నాయి. ఇండియా లాంటిది ఎక్కువ మంది ఉన్నటువంటి యువకుల దేశం భారతదేశం అంటుంటారు కదా, ఎక్కువ యువ ఫ్యాకల్టీస్ యుఐటీస్ నేను అనుకోవాలి. అది కైండ్ ఆఫ్ యూఎస్ పిల్లలు. సో ఏంటంటే వీ కెన్ ఎంపథైజ్ విత్ ద స్టూడెంట్స్, అండ్ స్టూడెంట్స్ కూడా మమ్మల్ని చూస్తే ఒక అన్నయ్యలాగా, ఒక జస్ట్ మ్యాక్సిమం మహా అయితే బాబాయ్ లాగా కనిపిస్తాం. సో దానివల్ల దే ఆల్సో గెట్ వెరీ ఫ్రీ, చాలా ఈజీగా వచ్చి అప్రోచ్ అవుతారు, చాలా క్యాజువల్గా మాట్లాడతారు. వాళ్ళ పర్సనల్ ఒపీనియన్స్ కూడా మాతో చాలా ఫ్రీగా షేర్ చేసుకుంటారు. దానివల్ల మెయిన్గా బహుశా మీరు ఆడడం పాడడం కలిసి చేయడం వల్ల కూడా అది ఇంకా ఎక్కువ చనువు. ఖచ్చితంగా. అంటే మామూలుగా ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్క స్టూడెంట్స్ ఓన్లీ చదువు విషయంలోనే చూస్తే వాళ్ళు చాలామంది చదువు సరిగ్గా అర్థం కాకపోతే సైలెంట్ కూర్చుంటారు క్లాస్లో. బట్ స్పోర్ట్స్ డే పెట్టినప్పుడు స్పోర్ట్స్ ఆడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు క్లాస్లో సైలెంట్గా ఉంటావు, ఇక్కడ ఎంత బాగా ఆడుతున్నావు, ఇంత గట్టిగా అరుస్తున్నావు అని చెప్పి ఒకసారి వాడు ఓపెన్ అయ్యేసరికి వాడు మనతో కూడా. సో భవిష్యత్తు నేను అనుకుంటాను, ఇప్పుడు మనం కోచింగ్లలో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బాగా చేసే వాళ్ళకు ఒక గుర్తింపు వస్తుంది మన క్లాస్ రూమ్లో. కానీ గుర్తింపు రాకుండా పెద్దగా చదువు రాని వాడు గుర్తింపు రాదు. వీళ్ళందరూ చాలామంది స్పోర్ట్స్ ఆడనే, పాట పాడగానే, డ్యాన్స్ చేసేటప్పుడు, లేకుంటే మరేదన్నటువంటి పోయిటరీ చెప్పేటప్పుడు వీళ్ళకి ఐడెంటిఫికేషన్ వచ్చి అందరం కూడా గుర్తింపు పొందడం వల్ల వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరిగి బహుశా అది ఇంకా బెటర్గా ప్రిపేర్ చేయడం కోసం హెల్ప్ అవుతుంది బహుశా నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా అండి, అదే అవుతుంది. సో బేసిక్లీ ఏంటంటే ఇప్పటిదా జేఏ కోచింగ్లో అందరికీ ఓన్లీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఒకటి వస్తేనే వాళ్ళకి జీవితంలో సక్సెస్ అవుతారు అన్న విషయం చాలా ఇప్పటిదాకా అదే మిస్కన్సెప్షన్తో ఉండిపోతున్నారు అనమాట. సో మనం 9లో మెయిన్ ఫోకస్ ఏంటంటే ఏ ఒక్క విషయంలోనే నీకు స్కిల్ ఉందంటే ఆ స్కిల్ నువ్వు ఎలా చేయగలుగుతావు అని అర్థం చేసుకుని అదే ఆ మెథడ్ని వేరే చోట వాడగలిగితే నువ్వు ఎక్కడైనా సక్సెస్ అవ్వగలవు అన్న మెయిన్ ఫోకస్ని మేము స్టూడెంట్స్కి కూడా చెప్తాం. ఏంటంటే ఇప్పుడు స్పోర్ట్స్ బాగా ఆడుతున్నప్పుడు వాడు ఎందుకు స్పోర్ట్స్ బాగా ఆడుతున్నాడో వాడు అర్థం చేసుకోవాలి. అది మా మెయిన్ ధ్యేయం. బాగా పాడేవాళ్ళు ఎందుకు ఎలా బాగా పాడుతున్నారు, సబ్జెక్ట్ రాకపోయినా పాడే మెథడ్లో ఒక మ్యాట్రిక్స్ ఉంటుంది, వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ మ్యాట్రిక్స్. అది ఎలా అర్థం చేసుకుంటున్నారో దాన్నే వేరే చోట్ల అప్లై చేయగలిగితే అన్ని చోట్ల వాళ్ళు సక్సెస్ అవ్వగలరు అన్నది మన మెయిన్ పాయింట్. అది మేము మెయిన్గా ఇక్కడ. మీరు ఐఐటి ఖరగ్పూర్ చదివారు, అవును, బహుశా ఎలక్ట్రానిక్స్ చదివినట్టు నాకు అనుకుంటున్నాను. అంటే ఐఐటి ఖరగ్పూర్ బహుశా అది ఈసీఈ ఉన్నట్టుంది, అట్లాంటి కోర్స్ దేశంలో ఖరగ్పూర్లో ఉంది. అవునండి. సో అది వెరీ సైకో ప్రొఫెసర్స్ అనే పేరు కూడా ఉంది, చాలా స్ట్రిక్ట్ అని చెప్పి. సైకో అనను, బయట వాడకలు ఉన్నట్టుంది. సో వెరీ కాంప్లెక్స్ సబ్జెక్ట్ అవన్నీ కూడా, వెరీ స్ట్రిక్ట్ అని కూడా నాకు తెలుసు. అది మా ఫ్రెండ్ ఒకటి వచ్చి ఫస్ట్ 1-2 years చదివి సెకండ్ ఇయర్ డిటెండ్ అయిపోయి డ్రాప్ అయ్యి మళ్ళీ ఎంసెట్ కార్యాలయంలో ఇక్కడ మాతృశ్రీ కార్యాలయం చేరాడు. ఐఐటి ఖరగ్పూర్ ఈసీ నుంచి డ్రాప్ అవుట్ అయ్యి. సో అది స్ట్రిక్ట్ ఉంటాను నేను. సో అంత ఇంటెన్సివ్ది కోర్స్ చదివి బహుశా మీరు కార్పొరేట్లోనో మీకు ట్రేడింగ్లోనో హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్లో పనిచేశారు. అంతలో కొన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత తిరిగి ఒక టీచర్ మీ ప్రస్థానం మీకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? అంటే మెయిన్ ఏంటంటే నాకు ఒక రకమైన సాటిస్ఫాక్షన్, ఒక రకమైన టీచింగ్ చేయడం అనేది ఏంటంటే మనకు అర్థమయ్యే విషయం మనం చెప్పగలగాలి. అంటే నేను దాని ముందు ట్రేడింగ్ చేశాను, మీరు చెప్పినట్టే. ట్రేడింగ్ చేసినప్పుడు లైక్ అన్సర్టనిటీ చాలా ఎక్కువ ఉండేది నాకు. ఆ అన్సర్టనిటీలో నాకు చాలా డిస్కంఫర్ట్ ఉండేది. నాకు మెయిన్ నా ఇంట్రెస్ట్ ఎప్పుడైనా లాజికల్ అప్రోచ్ టువర్డ్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది నాకు మెయిన్ ఇంట్రెస్ట్ ఉండేది. దానివల్లే ఐఐటి రావడం జరిగింది. దాన్ని నేను మళ్ళీ స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాలని అవసరం నాకు అనిపించింది. మా వైఫ్ కూడా టీచర్ అవ్వడం వల్ల నాకు దాన్ని చూసి కూడా చాలా ఇన్స్పిరేషన్ వచ్చి సో బయట టీచర్లు ఐఐటి కార్పొరేట్ చూసి ఇన్స్పైర్ అవుతుంటారు, నేను కాలేకపోయినా అని. మీరు రివర్స్ జరిగింది. సో మీరు ఐఐటి అను టీచర్ చూసి ఇన్స్పైర్ టీచింగ్ వచ్చేసి గ్రేట్. మీ ఫస్ట్ మీ వైఫ్ గ్రేట్నెస్. బట్ అప్పుడు లైక్ ఆ లాజిక్ ఏదైతే ఉందో దట్ విల్ నెవర్ గ్రో ఓల్డ్. అది అర్థమైన తర్వాత ఐ వాంటెడ్ టు ప్రమోట్ లాజిక్
యాజ్ ఎ టీచర్. దాని గురించి నేను మెయిన్ దేనితో టీచింగ్కి వచ్చింది. విచిత్రంగా నెక్స్ట్ ముగ్గురు ఐఐటియన్స్ ఒకటే సోఫాలో కూర్చోవడం ఇది చాలా రేర్గా జరుగుతుంటుంది. ఇన్ఫ్యాక్ట్ ముగ్గురు కూడా ఫిజిక్స్ టీచ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఉదయ్ గారు యాక్చువల్గా ఇంకా మీ మీద ఇంకా విచిత్రం, సెంట్రల్ గవర్నమెంట్లో టాప్ లెవెల్లో చాలా రోజులు పనిచేసి టీచింగ్కి వచ్చారు. మరి భరత్ గారు ఏమా చేశారో మీరు అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి ఎక్స్పర్ట్స్ డిఫరెంట్ ప్రొఫెషన్స్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చారు. మీ 9లో నేను ఇంకొకటి అబ్జర్వ్ చేశానంటే ఎలాంటి అడ్మిషన్ టెస్ట్ పెట్టట్లేదు. ఇది వెరీ యూనిక్. మీరు ఎలాంటి టెస్ట్ పెట్టకుండా ఎవరినైనా తీసుకుంటూ సో ఇంత కాంప్లెక్స్ సబ్జెక్ట్ కాంప్లెక్స్ ఎంట్రన్స్ను ప్రిపేర్ కావడంలో మీరు ఎట్లా స్టూడెంట్స్ను అసెస్మెంట్ చేస్తున్నారు, ప్లస్ స్టూడెంట్స్ను మీరు అసెస్మెంట్ చేసిన తర్వాత వాళ్ళని ఎట్లా గుర్తిస్తున్నారు మీరు? యాక్చువల్గా వాళ్ళకు ఉండే స్టాండర్డ్స్ ఇట్లాంటి టెస్ట్ పెట్టట్లేదు కదా. ప్లస్ అట్లా సబ్జెక్ట్స్ కూడా బైఫర్గేషన్ కూడా మీకు లేదు, అంటే మీకు టాపర్స్కి ఒకటైనా వీక్ అని అట్లాంటిది లేదు. అసలు దీనిలో ఉండే రహస్యం ఏంటి అసలు? సో బేసిక్గా ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అది ఐఐటి అవనండి, బిట్సాట్ అవనండి, ఏదైనా సరే అవి సబ్జెక్ట్స్ కన్నా ఎక్కువ వాళ్ళ అనలిటికల్ ఎబిలిటీ, యాప్టిట్యూడ్, స్కిల్స్ చెక్ చేస్తాయి. సో ఇప్పుడు ఒక పర్టికులర్ స్టూడెంట్ 9th 10th వరకు స్కూల్లో టాపర్ అయి ఉండొచ్చు, అండ్ మేబీ హీ మే ఫెయిల్ మిజరబ్లీ ఇన్ ద 11th and 12th కానీ ఇంజనీరింగ్ ఎగ్జామ్స్లో కానీ. బట్ ఒక స్టూడెంట్ 10th వరకు నార్మల్ బోర్డ్ ఎగ్జామ్ స్కోర్స్ ఉండి కూడా హీ మే హ్యావ్ సర్టెన్ స్కిల్స్ ఇన్ పజిల్ సాల్వింగ్స్ కానీ మిగతా అనలిటికల్ స్కిల్స్లో చాలా మంచి స్కిల్స్ ఉన్నప్పుడు హీ కెన్ డూ వెరీ వెల్ ఇన్ జేఈ. సో వాళ్ళని జస్ట్ ఏదో ఒక టెస్ట్ పెట్టి జడ్జ్ చేయడం కరెక్ట్ కాదని what we strongly believe in. And second thing is, we always believe in giving equal opportunity for everyone. And so when we take admission, first of all, we don't look for the 10th marks, or we don't maybe test conduct cheyamo. We just accept the students who are willing to study with us. And once వాళ్ళు మేము మా కోర్స్లో జాయిన్ అయిన తర్వాత మేము వాళ్ళకి ప్రతి సబ్జెక్ట్లు చాలా బేసిక్స్ నుంచి నేర్పిస్తాం. సో వీ అజ్యూమ్ దట్ వాళ్ళకి అసలు ఏమీ రాదు అన్న స్టేజ్ నుంచి వెన్ వీ టీచ్ సబ్జెక్ట్, స్లోగా ఆ సబ్జెక్ట్ని బోర్డ్ ఎగ్జామ్ లెవెల్కి, తర్వాత ఎంసెట్, తర్వాత ఐఐటి లెవెల్కి సబ్జెక్ట్ గ్రాడ్యువల్గా గ్రో చేస్తాం. అండ్ ఇన్ దట్ ప్రాసెస్ వీ కీప్ టెస్ట్ ఆల్సో ఎవ్రీ వీక్ వీ కండక్ట్ ఐఐటి టెస్ట్ అండ్ ఎంసెట్ టెస్ట్ కండక్ట్ చేస్తాము. వీ కీప్ అప్డేటింగ్ ద పేరెంట్స్ ఆల్సో రిగార్డింగ్ ద టెస్ట్. అండ్ ఒక విషయం ఏంటంటే ఇక్కడ మేము స్టూడెంట్స్ జాయిన్ అయిన వెంటనే ఎవరు ఏంటి వాళ్ళకు వచ్చిన మార్క్స్ మీద సెక్షన్ సెగ్రిగేషన్ లాంటిది మెరిట్ బేస్ మీద చేయము. అండ్ దెర్ ఈజ్ ఆల్సో రీజన్ ఫర్ దట్. అండ్ వాట్ వీ డూ ఈస్ ఫస్ట్ జాయిన్ అయిన 2-3 monthsలో వీ జస్ట్ అబ్జర్వ్ ద హౌ ద స్టూడెంట్ ఈస్ బిహేవింగ్ ద క్లాస్, హౌ ఈజ్ ఆన్సరింగ్, వాట్ ఈస్ ఈజ్ అప్రోచ్ టు ద క్వశ్చన్, అండ్ ఎగ్జామ్లో స్కోర్స్ ఎలా వస్తున్నాయి, ఇవన్నీ ఫ్యాక్టర్స్ బేస్ చేసుకున్న తర్వాత వీ కంటిన్యూస్లీ రీఅసెస్ వాట్ ఈస్ ద ఎబిలిటీ ఆఫ్ ద స్టూడెంట్. సో కొందరు స్టూడెంట్స్ వాళ్ళు 10th మార్క్స్తో పోలిస్తే చాలా ఎక్స్ట్రీమ్లీ బాగా ఇంకా బాగా చేస్తారు. 10th బోర్డ్స్ కంప్లీట్ చేసి కొంతమంది అంత ఫాస్ట్గా పికప్ అవ్వలేకపోతారు. సో ఇక్కడ కమ్స్ ద రోల్ ఆఫ్ డిఫరెన్షియల్ లెర్నింగ్. మేము ఈచ్ ఇండివిజువల్ స్టూడెంట్ని వాళ్ళ ఎబిలిటీస్ని అర్థం చేసుకొని ఒక 2-3 months వాళ్ళని అబ్జర్వ్ చేసిన తర్వాత దెన్ వీ రీఅసెస్ అండ్ రీసెట్ ద ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ ద స్టూడెంట్ సైడ్ యాజ్ వెల్ యాజ్ ఫ్రమ్ ద పేరెంట్ సైడ్. దినేష్ గారు మీరు కూడా మీరు సేమ్ ఐఐటి ఖరగ్పూర్. సో ఏంటంటే వారు ఇప్పుడు డిఫరెన్షియల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని ఒకటి చెప్పారు ఇంతకుముందు. అంటే బేసికల్గా నేను కూడా విజిట్ చేస్తూ తెలుసుకునేది ఏంటంటే స్టూడెంట్స్ మీరు అందరికీ సేమ్ టీచింగ్ ఇచ్చినా కూడా మీకు వాళ్ళకి ఇచ్చేటువంటి అసైన్మెంట్స్లో కానీ, లేకుంటే వాళ్ళకు డౌట్స్ క్లారిఫికేషన్ కానీ, ఆ తర్వాత వాళ్ళకి ఇచ్చేటువంటి వర్క్ సెషన్లో మీకు స్టూడెంట్స్కు డౌట్స్ క్లారిఫై చేసే విధానం కానీ, సో ఇవన్నీ కూడా యూనిక్ పర్సన్ టు పర్సన్. మనకి ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి. అందరు స్టూడెంట్స్ రోబోట్ కాదు, మనం అట్లా కొన్ని సంస్థలు తయారు చేసేసే స్టూడెంట్స్ రోబో అని, కానీ ప్రతి స్టూడెంట్ కూడా యూనిక్, వాళ్ళ బలాలు బలహీనతలు ఉంటాయి. అట్లా టీచింగ్ కామన్ ఉన్నప్పటికీ అంటే టాప్ స్టూడెంట్ అండ్ కొంచెం స్లోవర్ నేర్చుకునే స్టూడెంట్స్కు సేమ్ టీచింగ్ ఉన్నప్పటికీ కూడా ఈ డిఫరెన్షియల్ ఎడ్యుకేషన్ సిస్టము, ఈ వర్క్షాప్ మెథడ్లో మీరు ప్రతి ఒక్కరికి ఏ విధంగా న్యాయం జరుగుతున్నారు, ఇది చాలా స్పెషల్గా కనపడే. ఎక్కడ ఏ ఇన్స్టిట్యూషన్లో కూడా నాకు ఇట్లాంటి మెకానిజం నేను చూడలేదు. సో దాని గురించి కొంచెం వివరంగా చెప్పండి సార్. అంటే మేబీ ఇండియాకి అది కొత్త ఏం కాదు, ఒకప్పుడు మన గురుకుల సిస్టమ్ ఉండింది. సో అక్కడ ఏంటి ఆ గురుకుల సిస్టమ్ వన్ ఆఫ్ ది మోస్ట్ క్రూషియల్ ఇస్ దిస్ 1-to-1 గురువు గారికి శిష్యుడికి, గురు శిష్య పరంపర అంటారు కదా సార్. ఆ సంబంధం అనేది ఎంతో క్రూషియల్ థింగ్, రైట్? ఓకే. దాని తర్వాత ఇప్పుడు బ్రిటిషర్స్ వచ్చి దాన్ని మనం ఎలా తయారు చేసామంటే జస్ట్ ఫ్యాక్టరీ ప్రొడక్షన్లో తయారు చేస్తాం. 1000 మంది తీసుకున్నామా, ఒక 10 మంది ప్రొడక్ట్స్ తయారు చేసామా, మిగతా 990 మంది ఏమవుతారో కూడా మనకి పట్టించుకోలేని సిచ్యువేషన్. సో
క్లాస్లో 100 మంది స్టూడెంట్లు ఉన్నారంటే ఎవ్రీబడి హ్యాస్ దట్ ఎనర్జీ సార్, ఎవ్రీబడి హ్యాస్ దట్ ఇన్నోసెన్స్. వాళ్ళే రైట్ డైరెక్షన్లో మనం పెట్టాలి. దానికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాటికి మన మీద ట్రస్ట్ ఉంటుంది. సో ప్రతి ఒక క్లాస్లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయమన్నాము అంటే వాడు ఒక్కొక్కడు ఒక్కొక్క దగ్గర అయిపోతాడు. బికాజ్ వీ ఆల్రెడీ హ్యావ్ హ్యాడ్ దట్ జర్నీ. ఎక్కడ అయిపోతాం మనకు తెలుసు కాబట్టి వాడి దగ్గరికి వెళ్ళి ఏరా ఎక్కడ అయిపోయాని చూస్తే వాడికి ట్రస్ట్ వస్తుంది మన మీద. సో ఇలా ప్రతి స్టూడెంట్ దగ్గరికి వెళ్ళడం వల్ల దట్ మాకు ఒక బెటర్ రిలేషన్షిప్స్ ఉంటుంది. అండ్ వికెట్ అంటే మనం చాలా క్లియర్గా ప్రోగ్రెస్ చూడొచ్చు సార్. ఫస్ట్ క్లాస్లో వాడకలా ఉంటే ఆఫ్టర్ 4-5 క్లాసెస్ అండ్ క్లియర్లీ వాడి కాన్సెప్ట్ అర్థమైంది, ఎంతవరకు వచ్చింది, జేఈ లెవెల్ వరకు సాల్వ్ చేశాడా, ఇన్స్టెంట్ లెవెల్ వరకు సాల్వ్ చేశాడా, లేకపోతే అడ్వాన్స్ లెవెల్ వరకు వెళ్తున్నాడు. స్టూడెంట్ బట్టి వీ కెన్ గివ్ దట్ ప్రాబ్లమ్స్. వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటే దే విల్ గ్రోస్ అండ్ చాలా బాగుంటుంది. And this differential learning is possible only when there is limited strength in the classrooms. ఒక టీచర్ when he enters the classroom he knows అతనికి ప్రతి స్టూడెంట్ నేమ్ తెలుసు అండ్ ఎవరు 2-3 నెలల్లో వాడికి అదేంటి మొత్తం తెలిసిపోతుంది. ఇప్పుడు ఒక్కొక్క నేను స్టూడెంట్ పేరు చెప్పాను కానీ సో కాల్డ్ ఆ పెద్ద కాలేజ్లో ఒక్కొక్క చాప్టర్ ఒక ఫ్యాకల్టీ చెప్తారట. కొన్నిటిల్లో పేరు ఎందుకు కానీ చెప్పేటప్పుడు ఒక క్లాస్ చెప్తారు, 2 సంవత్సరాలు చెప్తారు ఆ సెక్షన్కు, ఏదో ఒక చాప్టర్ ఒక యూనిట్. అది వాళ్ళు ఒక్కరి పేరు కూడా తెలియదు. నేను కొన్ని కాలేజెస్ని చూస్తాను, వాడికి వీడికి సంబంధమే లేదు, వస్తారు చెప్పేసుకొని పోతలేదు బయట. సో దానికి కంప్లీట్ రివర్స్. మీరు ప్రతి ఒక్కరితోటి పేర్లు తెలుసు, వివరాలు తెలుసు, వాళ్ళ స్వాట్ అనాలిసిస్, వాళ్ళ బలాలు బలహీనతలు తెలుసు, వాళ్ళ యొక్క ఎమోషన్ తెలుసు, వాళ్ళ సోషల్ బ్యాక్గ్రౌండ్ తెలుసు. సో ఇన్ని రకాల తెలియడం అనేది అసలు అంటే ఎట్లా మీ దానిలో అంటే ఎట్లా సాధ్యం? అయితే ఎక్కడ కూడా సాధ్యం కాలేదు వరకు. అది ఇక్కడ మేము వర్కింగ్ సెషన్లు కూడా మేమే అంటే వర్క్ షాప్స్ ఏదైతే మీరు అన్నారో అది కూడా కేఏలో అట్లాంటి సిస్టమ్స్ లేవు. సీనియర్ లెక్చరర్స్ ఉంటారు. బికాజ్ స్టూడెంట్ టీచర్ రేషియో చాలా తక్కువ ఉంది కాబట్టి మేమే వర్కింగ్ ఇస్తాం. అండ్ వర్కింగ్లో కూడా సిన్స్ మాకు ఒక్కొక్క స్టూడెంట్ గురించి తెలుసు కాబట్టి వాళ్ళ లెవెల్ బట్టి వాళ్ళకి ఒక అసైన్మెంట్, ఒక్కొక్కరికి కస్టమైజ్డ్ అసైన్మెంట్ లాంటిది ఒక 4-5 లెవెల్స్ ఆఫ్ అసైన్మెంట్స్ తయారు అంటే మీకు అసైన్మెంట్స్ 4-5 ఏ స్టూడెంట్ సరిపోయేటువంటి వర్క్ వాడికి అది ఇచ్చి ఫినిష్ చేశాక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాం అలా. సో అలా ఎవ్రీ స్టూడెంట్కి ఒక సపరేట్ కస్టమైజ్డ్ యూనిఫామ్ టీచింగ్ ఉంది, వర్క్షీట్స్ ఇచ్చినప్పుడు ఎవరి కస్టమైజ్ ఉంది. సో అది కూడా వెరీ యూనిక్. నేను బయట చాలా మెటీరియల్ చూసిన అందరికి ఒకటే మెటీరియల్ ఉంది. సో ఇప్పుడు మనకు నార్మల్గా అందరూ కూడా చిన్నప్పటి నుంచే పేర్లు పెట్టేశారు. మా వాడిని ఐఐటి చేస్తాం, మా పాపను డాక్టర్ చేస్తాము, లేకుంటే పలానా చేస్తాం, అంతా ఒక హైప్ క్రియేట్ అయింది మన తెలుగు రాష్ట్రాల్లో. సో వాడు ఎంటర్ అవ్వడం అనేది మీ దగ్గర జాయిన్ అయ్యేటప్పుడే మా వాడికి ఐఐటి రావాలనేటువంటి ఒక ఎక్స్పెక్టెన్స్తో ఎంటర్ అవుతారు అందరు. కానీ మీకు ఐఐటి వచ్చేంతమందికి ఉంటుంది, మొత్తంలో 13,000 సీట్లు అటు ఇటుగా ఉన్నాయి సీట్స్. సో మొత్తం రాసేవాళ్ళు 13 లక్షలు. సో అన్ని సీట్లు లాస్ట్ మెటలర్జీ, టెక్స్టైల్ ఇంజనీరింగ్, ఫుడ్ టెక్నాలజీ, ప్రొడక్షన్ ఇంజనీరింగ్ లాంటి కోర్సులు తీసుకున్నా కూడా 1%. అంటే 99% మందికి సహజంగా సీట్ రాదు, ర్యాండమ్ శాంపిల్. సో వీళ్ళు ఎక్స్పెక్టేషన్స్ తోటి వచ్చిన పేరెంట్ ఫెయిల్ చెప్పిన తర్వాత వాళ్ళు ఐఐటి రాని దశలో వాళ్ళు డిప్రెస్ అయిపోయే అవకాశం ఉంటుంది పిల్లలు. సో వాళ్ళ మార్కులు తగిన వాళ్ళ స్కూల్లోనే మార్కులు చూస్తే 100కు 95, 96 మ్యాథ్స్లో వస్తాయి, సైన్స్లో 95 వస్తాయి. 10 జీపీఎల్ అందరికీ మన తెలంగాణలో ఫుల్ 10 జీపీఎల్ ఫేమస్. సో 10 జీపీఎల్ వచ్చేస్తుంటాయి. సో వీడికి రాగానేమో అడ్వాన్స్ పేపర్ పెడితే నాకు ఫోన్ చేస్తుంటారు, మా పాపకి 50 వస్తున్నాయి, వాళ్ళు 60 వస్తున్నాయి, 300కు 20%, 30% మార్క్స్ వస్తున్నాయి. సో సడన్గా ఈ గ్యాప్ రాగానే పేరెంట్ ఏమనుకుంటారు, నా కొడుకు టాప్, మా పాప టాప్, ఫుల్ క్లెవర్స్ అనేటువంటి ఇమేజ్ ఉంటుంది పిల్లలకు, అట్లే కనబడుతుంది పిల్లలు. సో మీ దగ్గర రాగానే మార్క్స్ డౌన్ అయిపోతుంది. ఈ సైకానికల్ స్టేట్ను మీరు ఎట్లా అధిగమిస్తున్నారు, వాళ్ళకి ఎట్లా అర్థం చేస్తున్నారు మార్క్స్ తక్కువ వచ్చినప్పుడు? ఇప్పుడు మనం సడన్గా బీపీ చూసుకుంటే ఒకసారి పెరిగాలి, మొత్తం ఇంకా డబల్ బీపీ అయిపోతుంది. అట్లనే మార్కులు టాపర్స్ అనుకున్న పేరెంట్కు మార్కులు 50 మార్కులు రాగానే అసలు ఆ సిచ్యువేషన్ మీరు ఎట్లా హ్యాండిల్ చేయగలుగుతున్నారు అనేది చాలా ఇంట్రెస్ట్. ఐ థింక్ ఐ ఆన్సర్ దట్. ఇంతకుముందు నేను చెప్పిన ఆన్సర్లో ఐ సెడ్ వన్ థింగ్, స్టూడెంట్స్ని ఎప్పుడైనా సరే వీ ఎంకరేజ్ నాట్ టు కంపేర్ విత్ అదర్స్. వాళ్ళకి మెయిన్గా వాళ్ళు ఏంటంటే వాళ్ళు ప్రీవియస్గా వచ్చిన స్కోర్స్ కంటే నెక్స్ట్ ఎగ్జామ్లో బెటర్గా ఇంప్రూవ్ చేస్తున్నారా లేదా అనే దాని మీదే ఫోకస్ ఉండాలి తప్ప దే షుడ్ వాడితో వాడిని పోల్చుకోవాలి ముఖ్యం. అదే సీతారామ శాస్త్రి పాటలు రాశాడు ఒక్కడు సినిమాలు, ఆటనే మాటకు అర్థం, నిన్ను నువ్వే గెలిచి యుద్ధం. మనల్ని మనం గెలవడం కోసమే, మనల్ని మనం కాంకర్ చేయడం, మనల్ని మనం ఇంప్రూవ్ చేయడం, ఎక్సెల్ తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి తప్ప అంటే మనం ఏం చేస్తామంటే సమాజంలో నువ్వు పక్కంటి మీ క్లాస్మేట్ తోటి, బెంచ్ మేట్ తోటి, ఎన్నుకోతో కంపేర్ వానికి వచ్చినా నీకెందుకు రాలని చెప్పి వాని మధ్య లేని ఈర్షను, లేని స్పర్ధను పెంచేస్తాం మనం. దానికి తోడు కాలేజెస్ కూడా నేను చాలా కాలేజెస్ చూశాను. నేను నా కొడుకు కోసం కూడా హైదరాబాద్లో ఉండే ఒక 50 కాలేజీలు తిరిగాను ఫిజికల్గా. అయినా కూడా నచ్చిన కాలేజ్ అయినప్పుడు అప్పుడు నాకు 9 తెలియదు యాక్చువల్గా. నేను 6 ఇయర్స్ బ్యాక్ నా కొడుకు 10th క్లాస్ అయిపోయినప్పుడు నాకు 9 తెలియదు యాక్చువల్గా. అప్పుడు నేను వినలేదు.
అందుకే మీరే పబ్లిసిటీ చేసుకోరు, అందుకని కొంచెం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అంటుంది. సో వెళ్ళిన తర్వాత ఎక్కడ పోయినా కూడా స్టూడెంట్స్లో ఒక సరుకులాగా ఒక కంపారిజన్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ పెట్టడము, వారికి రేటింగ్ ఇవ్వడము. ఇప్పుడు నేను యాక్చువల్గా మీరు ఆశ్చర్యపడతారు, నేను సోకాల్డ్ ఆ 2 పెద్ద కాలేజీలకు వెళ్ళి నేను కూడా ఎగ్జామ్ రాయించాను. ఏంటంటే ఏం పెట్టారంటే ఎగ్జామ్, మా బాబు సిబిఎస్ఈ చదువుకున్నాడు. సిబిఎస్ఈలో పబ్లిక్ స్కూల్ భారతీయ విద్యా భవన్ పబ్లిక్ స్కూల్ చదువుకుని స్పోర్ట్స్ ఆల్రౌండర్ మెథడ్ ఉంటే అఫ్కోర్స్ చాలామంది అనుకుంటారు అటువంటి ఐఐటి రాదు, మా వాడికి ఐఐటి వచ్చింది, కంప్యూటర్ సైన్సే చేస్తున్నాడు. రైట్, నేను హైదరాబాద్ మాదాపూర్లో వాటికి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ రాయించాను. ఎగ్జామ్ చూద్దామని చెప్పి రాయిస్తే ఎంత దారుణం అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఒక్క క్వశ్చన్ 10th క్లాస్ వినేది, అన్ని ఇంటర్మీడియట్ ఇచ్చాడు. అంటే నాకు ముందే తెలుసు ఏంటంటే వాడికి లాస్ట్కి వస్తే మీ వాడికి ఏమీ రాదు వెదవా, కాబట్టి నువ్వు డిస్కౌంట్ అడగద్దు, మా గట్టిన ఫీజు కట్టాలని ప్రూవ్ చేయడం కోసం పెడుతున్నా. అంటే స్టూడెంట్ని ఈడియట్ అని ప్రూవ్ చేయడం అనేది వాళ్ళ లక్ష్యం. ఇది ఎంత ప్రమాదకరమైంది. 10th క్లాస్ చదివినోడికి ఇంటర్మీడియట్ క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి అంటే. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళ స్కూళ్ళల్లో టెక్నో స్కూళ్ళలో పెట్టుకుని ఎక్కువ మార్కులు వస్తాయి. అంటే ఒక రకంగా పేరెంట్స్ సైకాలజీ ఇంటర్ప్రిట్ చేస్తున్నారంటే నువ్వు మా దగ్గర ఏం చెప్పకుండా అపని చేసినావు, అందుకని స్టూడెంట్ నాశనం చేసినావు, మా దగ్గర బాగా మార్క్స్ వస్తున్నావు, ఇంకోటి వాళ్ళ క్లాస్మేట్ ఉంటాడు. సో మీరు వేరే దగ్గర చేర్పించిన మార్క్స్ వస్తలేవు, కాబట్టి మా దగ్గర చదువుతూనే మీకు అడ్వాంటేజ్ అవుతుంది, ప్లస్ నువ్వు డిస్కౌంట్ అనకూడదు. ఇంత ఒక క్రుయాలిటీ సిస్టమ్ అని ఎడ్యుకేషన్ ఉండడం అనేది చాలా నాకు బాధ అనిపించి నేను అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోయి నేను బాబును ఫ్రిడ్జ్లో వేస్తాను. ఇట్స్ కంఫర్టబుల్, దట్ ఈస్ ఫైన్. సో ఇవి చూసిన తర్వాత సో స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఒక మార్కెట్స్ అంత లేక రేటు కడుతున్నారు, వాళ్ళ స్థాయిని కడుతున్నారు. సో మీ దగ్గర నేను చూసిన డిఫరెన్షియల్ ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ స్టూడెంట్ ట్రీట్ చేసే విధానం కానీ నాకు చాలా బాగా నచ్చింది. ఇంకొక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. నేను మా బాబుకు స్కూల్ ఎత్తుకున్నప్పుడు చాలా రాష్ట్రాలు కూడా తిరిగిన, ఎందుకంటే మంచి స్కూల్ కనిపించి చాలా కష్టం. ఎందుకంటే ఒక మంచి ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. ఒక మంచి చెత్త కారు కొంటే ఏం కాదు, తర్వాత పడేస్తూ ఇంకోటి కొనుక్కుంటాం, చెత్త టీవీ కొంటే ఏం కాదు. కానీ వెళ్తే నేను భారతీయ విద్యా భవన్ స్కూల్కి వెళ్ళాను ఒకసారి భీమవరంలో. వెళ్ళి సమ్మర్, అది మేలో వెళ్ళిన తర్వాత బయటగా నుంచి వచ్చినప్పుడు ఒక అబ్బాయి ప్యాడ్ పెట్టుకొని బయటకు వస్తున్నాడు. ఏ క్లాస్ అమ్మ అడిగాను. 9th. అరే 9th సమ్మర్ హాలిడేస్ గిడేం చేస్తుంటే అంకుల్ నేను ఫెయిల్ అయ్యాను అనుకుని అవుతున్నాడు. ఓకే దిస్ ద బెస్ట్ స్కూల్ అని చెప్పి చేర్పించాను. అంటే ఫెయిల్ అయినోడు కూడా ఆనందంగా ఉండాలి. సో సక్సెస్ అయిన కూడా ఇప్పుడు మనకు 1%, 5%, 10% సీట్లు వస్తాయి, మిగతా 90% ఐఐటీ రావు. మహా అద్భుతం చేస్తే మీరు 20% తీసుకొస్తారు. 80% కూడా రావాలి కదా. సో మీరు ఈ సక్సెస్ అయిన వాళ్ళను 20 మందిని, సక్సెస్ కానీ 80% కూడా లైఫ్లో కానీ కెరీర్లో కూడా ఎట్లా సక్సెస్ఫుల్ చేస్తున్నారు. సో మెయిన్గా ఏంటంటే ఐ థింక్ ఎవ్రీ వన్స్ టార్గెట్ షుడ్ బి వాళ్ళు తన బెస్ట్ వర్జన్ తను ఉండాలి, వేరే వాళ్ళతో కంపారిజన్ కాదు. మీరు ఇందాక చెప్పినట్టు తన ఎప్పుడు టార్గెట్ నేను ఎలా బెటర్ అవ్వాలి, నేను నాకున్న స్కిల్ని ఎలా ఇక్కడ వాడుకోగలగాలి అనే మెయిన్ ఫోకస్సే చేసుకోగలగాలి. సో జనరల్గా అందుకనే ఇక్కడే మనకి మెయిన్ ఈ యాక్టివిటీస్ అవన్నీ ఎక్కువ కండక్ట్ చేయడం వల్ల మెయిన్ రీజన్ అది. ఎందుకంటే ఇప్పుడు స్టూడెంట్స్కి ఎగ్జామ్లో మార్కులు రావట్లేదు, కానీ తను వేరే స్పోర్ట్స్ బాగా ఆడచ్చు, చెస్ బాగా ఆడచ్చు, పాటలు బాగా పాడచ్చు. లైక్ మొన్న చెస్ బాగా ఆడే ఒక అమ్మాయి, చెస్ ఛాంపియన్ అమ్మాయి, క్లాస్లో మార్కులు రావు, కానీ ఆ అమ్మాయి చెస్ నాతో ఆడింది. నేను అమ్మాయికి ఐక్యూ ఉంది కదా, కానీ ఆ ఐక్యూని తను మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో చూపట్లేదు అంతే. సో తనకి ఇమీడియట్గా చెస్ నాతో ఆడుతూ సార్ నేను మిమ్మల్ని చెస్లో అయితే ఓడిపిస్తాను, మ్యాథ్స్ అయితే రాదు. నెక్స్ట్ డే ఇమీడియట్గా వెళ్ళి నువ్వు చెస్లో ఏం ఆలోచిస్తున్నావు, నువ్వు ఏదైతే ఆ స్ట్రక్చర్ ఊహించుకుంటున్నావు ఆ స్ట్రక్చర్లోనూ చెస్ కాయిన్స్ బదులు కొన్ని నంబర్లు ఊహించుకో, ఫిజిక్స్లో సబ్జెక్ట్ ఊహించుకో, ఒక చాప్టర్ ఊహించుకో అని చెప్పగానే తను పర్స్పెక్టివ్ ఆఫ్ ఫిజిక్స్ మారి ఆటోమేటిక్గా తనకి ఈ సబ్జెక్ట్లో నేను చెస్ ఆడినట్టు ఊహించుకోగలను పర్స్పెక్టివ్ వస్తే ప్రతి ఒక్క దాన్ని అందులో ఊహించుకోగలదు. ఇప్పుడు మనకి జేఈలో 3 సబ్జెక్టులు ఉంటాయి. పిల్లలు చిన్నప్పటి నుంచి చేసే దాంట్లో వాళ్ళకి ఒక ప్యాషన్ చాలా గట్టిగా డెవలప్ అవుతుంది. స్పోర్ట్స్ ఆడతారు, క్రికెట్ బాగా ఆడతారు, లేకపోతే ఫుట్బాల్ ఆడతారు. అన్ని సబ్జెక్ట్స్ బాగా ఆల్రౌండర్స్ ఉన్న వాళ్ళకి జేఈ కూడా ఈజీగా చేయగలరు. బట్ జనరల్గా పిల్లలందరూ ఒకటి బాగా చేసుకుంటారు. చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టమైంది ఏంట్రా అంటే గేమ్స్ ఆడడం, క్రికెట్ ఆడడం, ఫుట్బాల్ ఆడడం, లేకపోతే చెస్ ఆడడం, డ్యాన్స్ వేయడం. సో మేము సిన్స్ వీ చెక్ ఆల్ యాక్టివిటీస్ చేయడం వల్ల మేము స్టూడెంట్స్ కూడా ఏం చెప్తాం అంటే మీకు 3 సబ్జెక్టులు ఉండడం వల్ల అట్లీస్ట్ దోస్ ఆర్ నాట్ ఏబుల్ టు డూ వెల్ ఎట్ ది ఎండ్ ఆఫ్ 2 years వెళ్ళిపోయే ముందు కూడా యాజ్ మీరు చెప్పినట్టే అందరికీ వచ్చేది. కొంతమందికి ఐఐటీలు వస్తే మంచి కాలేజీలు వస్తాయి, వాళ్ళు అనుకున్న దానికన్నా బెటర్ వస్తాయి. చాలామందికి అనుకున్న అంత స్థాయి కూడా రాదు ఈవెన్చువల్లీ. సో వాళ్ళకి మెయిన్గా ఎప్పుడు ఆ పర్స్పెక్టివ్ అయితే వి ఆల్వేస్ ట్రై టు మెయింటైన్. ఫస్ట్ నుంచి చెప్తాం, లాస్ట్ కూడా అది ఏంటంటే నువ్వు 3 సబ్జెక్టులు చేయడంలో కన్ఫ్యూజ్ అయిపోయి నీకు ఏది చేయడం అర్థం కాలేదు అంటే ఆ ఏజ్లో వాళ్ళకి
ఆ కన్ఫ్యూజన్, ఆ ఎనర్జీ ఎక్కడ పెట్టాలో అర్థంగా ఒక్కొక్క సైడ్ పెట్టేస్తారు, 2 సైడ్లు చూసుకోరు. దానివల్ల ఓవరాల్ పర్ఫార్మెన్స్లో నీకు బెస్ట్ అవుట్పుట్ రాదు. సో వెళ్ళే ముందు అందరూ స్టూడెంట్స్ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఒక సబ్జెక్టే ప్రిపేర్ అయ్యారు. ఆ ఒక సబ్జెక్టు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ కూడా కాదు చాలాసార్లు. మీరు ఒక సబ్జెక్టు డ్యాన్స్ అవ్వచ్చు, ఒక సబ్జెక్టు పెయింటింగ్ అవ్వచ్చు. మీరు ఏం తెలుసుకోవాలంటే లైఫ్లో ఏదో ఒకటి సాధిద్దాం అనుకున్నప్పుడు ఆ ఒకటి మీరు ఇంట్రెస్ట్తో ఇది ఏం చేశారో అదే పర్స్పెక్టివ్ తర్వాత కూడా ఆ ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ మీదకి ట్రాన్స్ఫర్ చేయడం అనేది మన మెయిన్ టార్గెట్. ఇంకోటి మీరు ఇందాక అన్నట్టు ఫౌండేషన్ గురించి, అంటే 10th వరకు ఫౌండేషన్ అవసరమా లేదా అంటే, ఎవరన్నా ఒక స్టూడెంట్ వస్తే వాళ్ళు 10th వరకు మాకు ఐఐటి ఫౌండేషన్ ఉంది సార్ అంటే మంచిదంటాం, లేదు అంటే మరీ మంచిదంటాం. ఎందుకంటే మీకు తేలికైన భాషలో చెప్పాలంటే, ఒక వ్యక్తిని ఒక సస్పెన్స్ సినిమాకి తీసుకెళ్తున్నప్పుడు దారిలోనే ట్విస్ట్లో ఎండింగ్ అన్నీ చెప్పేసి కూర్చోబెట్టినట్టు, ఎప్పుడు చదువుకోవాల్సింది అప్పుడు చదువుకోవాలి. +1 +2 సబ్జెక్ట్స్ అన్ని ముందే, అది కూడా చక్కగా కాదు, ఎలా పడితే అలా చెప్పేసి సగం చెప్పేసి జిజ్ఞాసను చంపేసి ఇక్కడ +1 +2 క్లాస్లో కూర్చోబెట్టి ఎందుకు నువ్వు ఇంట్రెస్ట్గా వినట్లేదు అంటాం. మరి దారుణం ఇది. అందుకనే మా 9లో మేము ఫౌండేషన్ ఉండాలి అని ఏమాత్రం ఎంకరేజ్ చేయము. ఒక అమెరికన్ ఎడ్యుకేషనిస్ట్ ఇండియాకి వచ్చి రీసెర్చ్ చేస్తూ లాస్ట్గా ఢిల్లీలో ప్రెస్ మీట్ పెడుతూ మీకు ఏమనిపించింది ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద అడిగారు జర్నలిస్ట్. అని చెప్పిన సమాధానం, ఇది ఇండియా, దేర్ ఈజ్ నో ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇట్ ఈస్ ఓన్లీ ఎగ్జామినేషన్ సిస్టమ్. అంటే ఇండియా మొత్తం ఎడ్యుకేషన్ ఎక్కడ తిరుగుతుందంటే ఒక 4 ఎంట్రన్స్ తిరుగుతుంది. సివిల్ సర్వీసెస్, క్యాట్, ఎంసెట్, ఇంజనీరింగ్ ఎంట్రన్స్లు, నీట్. ఈ 5-6 ఎంట్రన్స్లు వారిని తీసిపడితే ఎవరు అది కూడా ఇంట్లో కూర్చుంటారు అందరు. అంటే ఎంట్రన్స్ చుట్టూ తిరుగుతుంది. బేసికల్గా ఏంటంటే అసలు స్కూలింగ్ అనేది మర్చిపోతున్నాం మన పేరెంట్స్. అంటే స్కూల్లో ఒక సమగ్ర, దట్ ఈస్ ద ఎడ్యుకేషన్ బై విచ్ క్యారెక్టర్ ఈస్ ఫార్మ్డ్, స్ట్రెంత్ ఆఫ్ మైండ్ ఇస్ ఇంక్రీజ్డ్, ఇంటెలెక్ట్ ఈస్ ఎక్స్పాండ్ అండ్ బై విచ్ వన్ కెన్ స్టాండ్ ఆన్ హిజ్ ఓన్ ఫీట్ అంటారు వివేకానంద. అసలు ఎడ్యుకేషన్ యొక్క పర్పస్ అది. ఎడ్యుకేషన్ మన లోపల ఉండేటువంటి అంతర్గర్భితమైనటువంటి శక్తిని బయటికి తీయడం ఎడ్యుకేషన్. అది జీవితానికి ఒక పరిష్కారం. అదని తీసిపెట్టి 3వ తరగతిలో మీకు కోరాల జోక్ తెలిసి ఉంటుంది. 2వ తరగతిలో మా కొడుకు ఐఐటికి వచ్చి ఎక్కడ తీసుకోవాలని క్వశ్చన్ అడిగితే మీకు ఆల్రెడీ మీరు హోమ్లోనే తీసుకోవాల్సింది, చాలా లేట్ అయిపోయింది ఆన్సర్ కోరాల ఫేమస్ జోక్. అంటే ఎట్లా అంటే వాళ్ళ ప్రయోజనాల కోసము అట్లాంటిది దానిలో ఉంచేస్తారు. ఇది చాలా. సో స్కూల్ అనేది మర్చిపోతారు. స్కూల్ కోచింగ్ సెంటర్ సార్, స్కూల్లో కోచింగ్ సెంటర్ ఉండొచ్చు కానీ కోచింగ్ సెంటర్ వాళ్ళే స్కూల్ పెట్టారు. ఇప్పుడు ట్యూషన్ సెంటర్ పోయి కోచింగ్ సెంటర్ అని పోయి అందుకే స్కూల్స్ పెట్టేసి పెద్ద సామ్రాజ్యం ఏర్పరిచి ప్రశాంతంగా పక్క స్టేట్లో కూడా నాశనం చేస్తున్నారు. ఎక్కడ పోయినా కనబడుతుంది. నేను మన తమిళనాడులో పోతే ఇక్కడ ఉండే ఫేమస్ కాలేజ్ వాళ్ళు పిక్నిక్ వచ్చారు. వాళ్ళు మిగతా వాళ్ళకన్నా డిఫరెంట్గా కనిపిస్తుంది. వాళ్ళు ఈషా ఫౌండేషన్గా అక్కడ కనిపించారు నాకు. ఇక్కడ స్కూల్ వాళ్ళు అక్కడ తమిళనాడు స్కూల్స్ పెట్టాయి. అంటే బేసిక్గా పేరెంట్స్కు ఇట్లాంటి పరిస్థితుల్లో ఉండి స్కూల్ అంటేనే మనకు కోచింగ్లు, ఎంట్రన్స్లు, మార్కులు, ఇవన్నీ మైండ్ సెట్లు ఉంది. అసలు మీరు ఇవేమీ లేకుండా ఒక ప్రత్యేక ఒక ఐలాండ్ లాగా ఉంటుంది. దీంతో సంబంధం లేకుండా ఒక న్యూ చేయడం అనేది అది నాకు చాలా ఆశ్చర్యం. ముఖ్యంగా మీకు భరత్ గారు కూడా ఐటీ కరెక్ట్ మీ ఫౌండర్ భరత్ గారు అసలు ఇంత టీం ఎట్లా బిల్డ్ చేశారు, అసలు ఇంట్లో జరగడం కోసం అసలు భరత్ యొక్క ప్రయాణము మీతో షేర్ చేసుకునే మీరు టీం ఎట్లా మాట్లాడుకుంటారు, మీ మధ్య రిలేషన్షిప్ ఎట్లుంటుంది, అసలు ఇంతమంది ఐఐటీ సెట్లు వస్తున్నారు, అది దీని గురించి కొంచెం చెప్పండి. నేను చేరిన చాలా నెలలకు కూడా నాకు అర్థం కాలే హైరార్కీ అనేది ఉందా లేదా అని. అలా పెట్టాడు భరత్ బేసికల్లీ. సో బేసికల్లీ ఏంటంటే అక్కడ చేరి ఆయన ఐడియాలజీస్కి మేమందరం మారడం కాదు, ఒకే ఐడియాలజీస్ ముందు నుంచే ఉన్నాయి, అందరం ఒక చోట కలిసాం, అదే జరిగింది. సో ఇక్కడ ఎవరు మారింది లేదు, ఒకేలాగా ఆలోచించే వాళ్ళు ఒక చోట ఉన్నారు. అంతే అంతే. సో అందరి సినర్జీ సేమ్ లెవెల్లో ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వీ హ్యావ్ ఫ్రీడమ్ టు డూ వాట్ ఎవర్ యూ వాంట్. అంటే ఒక పర్టిక్యులర్ థింగ్ నేను క్లాస్ రూమ్లో కానీ కాలేజ్లో ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే ఫుల్ ఫ్రీడమ్ టు డూ దట్. సో ప్రతి టీచర్కి తన స్టైల్లో ఒక కొత్త మెథడ్, అంటే కొత్త టీచింగ్ మెథడాలజీ, అంటే మీరు మీ ఓన్ సంబంధించిన ఇన్నోవేషన్ దానిలో పెట్టచ్చు. ఒక కన్వెన్షనల్ వేలో ఇలానే టీచ్ చేయాలి, ఈ టైం ఫ్రేమ్లో మీరు సిలబస్ కంప్లీట్ చేయాలి, ఈ టైం ఫ్రేమ్లో మీరు ఇన్ని టెస్ట్లు ఫినిష్ చేయాలి, స్టూడెంట్స్కి ఇన్నికంటే మార్క్స్ ఎక్కువ రావాలి. సో అలా వీ డోంట్ హ్యావ్ సచ్ టెస్ట్. నేను 22 ఏళ్ల క్రితం ఒక కార్పొరేట్ కాలేజీలో పనిచేస్తాను, ఫేమస్ కార్పొరేట్ కాలేజ్ మ్యాథ్స్లో. నాకు లిస్ట్ వచ్చేది, మీరు ఈ రోజు ఈ ప్రాబ్లం చెప్పాలి, ఇది హోంవర్క్ ఇవ్వాలి, ఇది చెక్ చేయాలి, ఒక రోజు ప్రింట్అవుట్ వచ్చేది.
ఇంకా టీచర్ ఎందుకు ఏదో రోబోనో కంప్యూటర్ పెడితే సరిపోతాయి కదా. సో యాక్చువల్ వెరీ డీసెంట్రలైజ్ సిస్టమ్ అన్నట్టు మీది. system and everyone is having same kind of opinions and ఉన్నాయి కాబట్టి అందరి ఫోకస్ బేసిక్లీ జర్నీని ఆస్వాదించడం, నాట్ ది ఎండ్ పాయింట్. యా అంటే అందరికీ దారి తెలుసు, దారి తెలియని వాడి దగ్గరికి వెళ్ళి వెళ్ళాలని అడిగితే మేబీ వాడు దక్కలేదు కాబట్టి చాలా ఎగ్జాజరేట్ చేయొచ్చు. అందరూ క్రాక్ చేసిన వాళ్ళే కాబట్టి ఎగ్జామ్ వీనో దారి అంత దూరం లేదు. నువ్వు ఒక పాయింట్ అర్థం చేసుకుంటే అక్కడ దాని నెక్స్ట్ స్టెప్పే నీ దారి ఎండ్ పాయింట్ దొరికేస్తుంది. సో ఆ జర్నీని నువ్వు మొత్తం ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళగలిగితే ద మూమెంట్ స్టూడెంట్స్ ఎంజాయ్ ద జర్నీ, వాళ్ళే ఆటోమేటిక్గా క్రాక్ చేస్తారు. యాక్చువల్గా సివిల్ సర్వీస్ కోచింగ్ చూస్తే చాలా మందికి సివిల్ సర్వీస్లో ఐఏఎస్ ఐపీఎస్ రాని వాళ్ళు కోచింగ్ ఇస్తుంటారు నార్మల్గా. ఎందుకంటే వచ్చిన వాళ్ళకి పోయి కోచింగ్ ఇవ్వడం, నేను వాళ్ళని ఇన్సల్ట్ చేయట్లేదు, వీలు పడదు. ఐఏఎస్ ఐపీఎస్ వీళ్ళు బిజీ అయిపోతారు. కానీ మీ దగ్గరకు వచ్చేసరికి ఐఐటి సాధించిన వాళ్ళు ఐఐటి కోచింగ్ ఇస్తున్నారు. సో ఇది మిగతా టీచర్స్ కంటే ఐఐటీస్ టీచ్ చేయడం వల్ల స్టూడెంట్స్ యొక్క మైండ్ మీద ఎట్లాంటి ఎఫెక్ట్ పడుతుంది? ట్రస్ట్ పెరుగుతుందండి. ఆల్రెడీ వీళ్ళు క్రాక్ చేశారు, వీళ్ళు ఒక మాట చెప్తే అందులో నిజం ఉంటుంది అని ముందు నమ్మకం పెరుగుతుంది వాళ్ళకి. ఏజ్ గ్యాప్ కూడా తక్కువ ఉండటం వల్ల ఈజీగా కనెక్ట్ అవ్వగలుగుతారు టీచర్స్ స్టూడెంట్స్, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు ఏంటి అనేది. అందరు నాట్ నెసరీ కాలేజ్కి వెళ్ళడమే కాదు, కాలేజ్లో కూడా ఎట్లా ఉండాలో, లైక్ హౌ టు క్రాక్ దట్ ఆల్సో. మనం కాలేజ్కి వెళ్ళడమే కాదు కదా, కాలేజ్లో పూర్తి చేసుకుని రావాలి, చక్కగా పోతుంది. ఒక్కొక్కడికి ఒకటి ఉంటుంది, లైక్ ఒకటికి మంచి జాబ్ రావాలంటుంది, ఒకటి రీసెర్చ్ చేయాలని ఉంటుంది, లేకపోతే ఇంకోటికి ఇంకో ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాలంటుంది. సో వాటన్నిటికీ ఒక ఐఐటీ లాంటి మెంటర్ ఉంటే ముందు నుంచి రైట్ ఫ్రమ్ +1 +2 నుంచి ఇఫ్ యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ బిహేవియర్, ఆ బిహేవియర్ ఉంటే వాడు చాలా ఈజీగా ఎక్సెల్ అవుతాడు. పోస్ట్ కాలేజ్ కూడా అంటే ఇంటర్మీడియట్ తర్వాత కూడా ఇప్పుడు చాలామంది కష్టపడి చదివేసిన తర్వాత ఇంటర్మీడియట్ బీటెక్లోకి వెళ్ళి తర్వాత ఏం చేయాలో అర్థం కాక, అంటే చదువు తగ్గిపోతున్నప్పుడు తర్వాత చదవడం మానేసి ఒక రకమైన ఎమోషనల్ ఇష్యూస్ అవన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు స్టూడెంట్స్. ఇక్కడ ఏంటంటే మేము నాట్ ఓన్లీ జస్ట్ ఐఐటి క్రాక్, బట్ ఐఐటి కొట్టిన తర్వాత ఆర్ మంచి కాలేజ్కి వెళ్ళిన తర్వాత తర్వాత ఏం చేయాలనే దాని మీద కూడా గైడెన్స్ అవన్నీ ఇవ్వడానికి, సిన్స్ వీఆర్ ఆఫ్ సిమిలర్ ఏజ్, వాళ్ళు కంఫర్టబుల్గా వచ్చి అప్రోచ్ అవుతారు. సార్ ఐఐటీలో ఎలా ఉంటుంది సార్, ఐఐటీలో ఎక్స్పీరియన్సెస్ చెప్పండి. ఎంతమంది ఫ్యాకల్టీస్ ఉంటారు, ఎంత పర్సెంట్ ఐఐటీఎన్స్ మీ దగ్గర చదివేవారు? ఐఐటీ బిట్స్ ఏమైనా అట్లాంటి వాటి? సో బట్ ఐఐటి almost every 9 out of 10 faculties are IITians. ఇవి 9 out of 10. సో ఇది ఒక మిరాకిల్ అండి యాక్చువల్లీ. అసలు అంటే నేను ఫ్రాంక్ చెప్తానండి, చాలా ఇన్స్టిట్యూషన్ తిరిగాను, ఎందుకంటే సహజంగా నాకు ఎడ్యుకేషన్ ఇంట్రెస్ట్. వేరే స్టేట్కి వెళ్తే కూడా అక్కడ స్కూల్స్ కాలేజ్ ఎట్లా అబ్జర్వ్ చేస్తుంటాను. నేను మనం కోయంబత్తూరు వెళ్తే అక్కడ పిహెచ్డి కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ, దాన్ని చూశాను, పరీక్షించాను, అక్కడికి తెలుసుకున్నాను అట్లా. కానీ ఇంతమంది ఐఐటియన్స్, ఇంత యంగ్స్టర్స్, ఇంత యూనిక్ సిస్టమ్స్ నేను చూడలేదండి. యాక్చువల్గా మీరు భరత్ గారికి మీకు అందరు కూడా గ్రేట్ హ్యాట్స్ ఆఫ్ అండి. ఎస్బీఆర్ టాక్స్ తరఫున ధన్యవాదాలు అండి అందరికీ. ధన్యవాదాలు. భారత్ మాతాకి జై.